నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రో విజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో మేషరాశి వారికి షార్ట్ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ మేషరాశి వ్యక్తులకి 26వ సంవత్సరం కష్టపడి పనిచేయడం ఉంటుంది. ఎక్కువగా ఏలినాటి శని ప్రభావం చక్రం మొదలవుతుంది కదా ఈ మేషరాశి వారికి. ఆ ప్రభావం ప్రారంభంతో కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఆర్థిక మరియు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవటం అవసరం అనేది సూచిస్తుంది గోచారంలో. అయితే కెరీర్ పరంగా, ఫైనాన్స్ పరంగా ఏ విధమైన అనుకూలతలు ఉంటాయి అంటే, వృత్తి జీవితంలో స్థిరమైన పురోగతిని ఆశించవచ్చు. కానీ ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా పనులు ఆలస్యం అవటం మూలంగా, కానీ చివరికి గుర్తింపు అయితే వస్తుంది, మంచి స్థిరత్వం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఆర్థిక లాభాలు, ఖర్చులకి సంబంధించింది అయితే గనక 11వ ఇంట్లో రాహువు కొత్త వ్యాపారాల పెట్టుబడి నుండి ఆర్థిక లాభాలకు అనుకూలంగానే ఉంటాడు. మరి ఈ సంవత్సరం పెట్టుబడులకి, ముఖ్యంగా ఆస్తిలో కూడా మంచిగా ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కఠినమైన బడ్జెట్, పొదుపు అలవాట్లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది మేషరాశి వారు. అయితే ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. 12వ ఇంట్లో శని స్థానం బద్ధకం, నిద్ర సంబంధిత సమస్యలు మరియు సాధారణ మానసిక ఆందోళనకు కారణమవుతుంది. కాబట్టి యోగా, ధ్యానం బాగా సిఫార్సు చేయబడుతుంది అనేది చెప్పటం. ఇక కుటుంబ సంబంధాలలో ఉద్రిక్తతలు, శుభ సంఘటనలు, అభిప్రాయ భేదాలు, 2వ ఇంటిపై శని దృష్టి కారణంగా కుటుంబ జీవితం కొంత ఉద్రిక్తత లేదా మానసిక ప్రశాంతత లేకపోవడం చూడవచ్చు. ప్రేమ పట్ల సానుకూల దృక్పథం, వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. సంవత్సరానికి అవివాహితులకి వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక కీలక రవాణాలు అంటే గనక 12వ ఇంట్లో శని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం. గురు సంచారం జూన్ నెలలో బృహస్పతి 3వ ఇంటి నుండి 4వ ఇంటికి వెళ్తాడు కాబట్టి భావోద్వేగ బలం, రోగనిరోధక శక్తి, కొన్ని కుటుంబ వివాదాలు పరిష్కారం వీటికి మంచిగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక రోజువారీ పద్ధతుల్ని మంచిగా అవలంబించండి. నిర్దిష్ట నివారణలకు శనిదేవుడికి శాంతింపజేయడానికి ప్రతి శనివారం ఆలయంలో శివునికి తైలాభిషేకం చేయించండి అనేది, కుజునికి బలోపేతం చేయడానికి కూడా ఎర్రటి పగడపు రత్నాన్ని ధరించవచ్చు లేదా దానాలు ఇవ్వచ్చు అనేది సూచించు.